విశ్వక్ సేన్ లైలా మెప్పించాడా లేదా? సిటీలో అద్దెకు ఇల్లు దొరకడం కష్టమవుతున్న రోజుల్లో ఓ మనిషి ఆడవేషం వేస్తే అది చిత్రం బలారే విచిత్రం అయింది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఓ మంచి పని కోసం ఆడవేషం వేసి మేడంగా పిలిపించుకుంటే మేడం పేరుతోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. గతంలో చిరంజీవి కూడా కొన్ని సినిమాల్లో లేడీ గెటప్ వేసి భారీ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. హీరోలు ఆడవేషాలు వేస్తే హిట్ అనే నానుణ్ణి నిజం చేసేందుకు ఇప్పుడు మరో హీరో లైలా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టెక్నాలజీ, సరైన మేకప్ అందుబాటులో లేని రోజుల్లోనే వేషం మార్చి హిట్ కొడితే, కావాల్సిన టెక్నాలజీ, మనిషిని గుర్తుపట్టలేకుండా మార్చేసే మేకప్ అందుబాటులోకి వస్తే ఇంకెంత హిట్ కొట్టొచ్చు? బహుశా విశ్వక్ సేన్ కూడా ఆ ఆలోచనతోనే లైలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడా అని అనిపిస్తుంది. ఇక మీసాలు గడ్డాలు ఉన్న విశ్వక్ సేన్ ను, ఉమెన్ గెటప్ తో ఉన్న విశ్వక్ సేన్ ను పక్కన పెడితే అసలు ఎలాంటి పోలికలు కనిపించవంటే ఒట్టు. అమ్మాయి రియల్ గా ఎలా ఉంటుందో ఆ విధంగా దించేశాడు. కథకు అనుగుణంగా విశ్వక్ సేన్ అమ్మాయిగా మారిపోతాడు. ఏకంగా సీఎంకే ఎసరు పెట్టి ఆయనను ఇబ్బందుల్లో పడేలా చేసిన విశ్వక్ సేన్ ను పోలీసులు తరుముతుంటారు. మరోవైపు రాక్షసుల్లాంటి రౌడీలు విశ్వక్ సేన్ కనిపిస్తే కండకో ముక్కగా నరికేయాలని కసిగా తిరుగుతుంటారు. వీరి నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం లేక తన అవతారాన్ని పూర్తిగా మార్చేస్తాడు. ఎంతగా అంటే ఆడవాళ్లే అసూయ పడేంత అందంతో ఆకట్టుకుంటాడు. హీరోలు డీగ్లామర్ రోల్స్ చేయాలంటేనే జంకుతుంటారు. అలాంటిది ఏకంగా జెండర్ మార్చేసి లేడీ గెటప్ లో కనిపించాలంటే చాలా కష్టం. పైగా సినిమాలో ఎక్కువ భాగం లైలా అనే లేడీ గెటప్ చుట్టూనే తిరుగుతుంది. తనకు ఎవరైతే వెతుకుతుంటారో వారినే తన వెనక తిరిగేలా చేసుకుంటాడు. తన అందంతో, తన మాటలతో, తన కవ్వింపులతో మాయ చేస్తాడు. మరోవైపు విశ్వక్ సేన్ ప్రధాన శత్రువు రుస్తుం కూడా లైలా ప్రేమలో పడిపోతాడు. తన కోసం ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఎదిరించే స్టేజ్ కి వెళ్ళిపోతాడు. లైలా లేకుంటే బతకలేను అనేంతగా ప్రేమలో పడిపోతాడు రుస్తుం. తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేసిన విశ్వక్ సేన్ కి ఆ ప్రేమే పెద్ద తలనొప్పిగా మారుతుంది. పోలీస్ ఆఫీసర్ విలన్ నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా కథ. తెలంగాణ మార్క్ కామెడీతో సాగిపోతున్న విశ్వక్ సేన్ నుంచి ఇలాంటి సినిమాను ఆశించడం కొత్తే. కామెడీ ప్రధానంగా సాగిన అంతర్లీనంగా ప్రేమ చేసే మాయ, ప్రేమ తీసుకొచ్చే తిప్పలు తదితర అంశాలు కూడా జోడించి చూపించారు. అయితే కామెడీలో కాస్త వల్గారిటీ ఎక్కువగా కనిపించడం వల్ల సినిమాకు మైనస్ అనే చెప్పాలి. అర్థవంతంగా ఉంటే హాస్యం అందరికీ నచ్చుతుంది. శృతి మించి వల్గారిటీ ఎక్కువైతే కొంతమందికి తప్పించి మిగతా వారికి నచ్చదు. ప్రేమికుల రోజున రిలీజ్ అయిన లైలా ఎంతమంది మనసు దోచుకుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇదండి లైలా రివ్యూ. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.